సగటు తెలుగు ప్రేక్షకుడికి పాఠకుడికి వర్తమాన రాజకీయాలంటే వెగటు పుట్టేసింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన న్యూస్ ఛానళ్లు, వాటి ప్రసారాల్ని పోకడల్ని చూసి విసిగెత్తిన ప్రేక్షకుడు, ఇక పత్రికల వార్తలు వ్యాఖ్యలు చదివిన పాఠకుడు కళ్ళు చెవులు రెండూ మూసేసుకునే పరిస్థితి ఒక నికార్సైన నిజం. తాజా కేబినెట్ రీషఫుల్ అనబడే మంత్రివర్గ విస్తరణ అనే అంశాన్నే తీసుకుంటే తెలుగోళ్లకు పెద్దపీట వేశారన్న వార్త ఎవర్ని ఆనంద డోలికల్లో ముంచేసిన దాఖలాలు మాత్రం లేవు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అటువంటి వాళ్లతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు నెరిపే వాళ్లకే తప్ప ఇటువంటి మంత్రివర్గ విస్తరణ సగటు తెలుగోడికి పెద్ద సంతోషాన్నేమీ మిగిల్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. నిజానికి 33-2 మంది కాంగ్రెస్ ఎంపీలున్న మన రాష్ట్రానికి కేంద్రంలో కూర్చున్న యూపీఏలో సముచిత ప్రాధాన్యత లభించలేదన్న విమర్శ, అసంతృప్తి చాలా కాలం నుంచి ఉన్నదే. అయితే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నవాళ్లు మన రాష్ట్రం కోసం ఏం చేశారు, చేయగలరనే భావాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇది వాళ్ల చేతగానితనమో లేక నిర్లక్ష్యపు ధోరణో కూడా మనకర్థం కాని విషయం. నిర్దాక్షిణ్యంగా ఇటువంటి వాళ్లను అభివృద్ధి కాముకులు వెలివేయాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే మనకేమీ చేయలేని అసమర్థులు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా చివరాఖరికి ప్రధానులైనా తమకు ఒరిగేదేముంటుందన్నది సగటు ప్రజల మనోభావం కాదని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికుంది కనుక. కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు ఆత్మరక్షణ పర్వం. దీంతో పాటు రేపటి ఎన్నికల్లో ఓడల్ని ముంచైనా బళ్లను ముంచైనా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దేశంలోనే ముందు వరుసలో నిలబడాలనే సింగిల్ పాయింట్ ఎజెండా దానిది. ఈ విషయంలో నో కాంప్రమైజ్. ఇందుకోసం ప్రతి అవకాశాన్ని అది వినియోగించుకుంటోంది. ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా అందులో భాగమే. రాహుల్ తన ఆపరేషన్ 2014 మొదలు పెట్టేశారన్న సంకేతాలు కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచి ఇప్పుడు కొత్తగా ఎంపికైన వాళ్లతో కలిపి మొత్తం 11 మంది మంత్రులు. ఇందులో మన కోటాలో ఎంపికైపోయిన జైరాం రమేష్ను మనోడు కాదంటూ తీసేసిన మిగిలిన మంత్రుల సంఖ్య 10 మంది. కొత్తగా వచ్చిన వాళ్లను అప్పుడే విమర్శించడం భావ్యం కాదు కాబట్టి ముందొచ్చిన కొమ్ముల్నే బ్యాలెన్స్ షీట్లోకి తీసుకుందాం. కాస్త తనదైన వ్యక్తిత్వంతో హుందాగా ఎంతో కొంత చేసుకుపోతున్న చిన్నమ్మ ఉరఫ్ పురంధేశ్వర్ని తప్పిస్తే మిగతా వాళ్లంతా ఒరగబెట్టిందేమిటన్న ప్రశ్న మనం అడిగి తీరాల్సిందే. ఈ రాష్ట్రానికి కావలసిన అదనపు నిధుల్ని ఇచ్చారా? కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్స్ ఇప్పించారా? అసలు ఏమైనా కొత్త ప్రాజెక్టుల్ని పట్టుకొచ్చారా? ఇవి ప్రశ్నలు. అడ్డంగా వాళ్లు తలను ఊపాల్సిందే తప్ప కాలర్లు ఎగరేసుకునే ఒక్క పని వాళ్లు చేయలేదు. అందుకు వాళ్ళిచ్చుకునే సంజాయిషులు సాకులు మాత్రం మనకు జవాబులు కాకూడదు. ఇక్కడో జయపాలునే తీసుకుందాం. ఎప్పుడూ ఈయన వార్తల్లోనే ఉంటారు. పెద్దాయన, పైగా చదువుకున్నవాడు, ఆ పైన అధిష్టానం దగ్గర ప్రాపకం ఉన్నవారు. కాకపోతే ఆయన మనకేమీ చేయలేదనేదే అందరూ చెప్పుకునే మాట. ఒక్కసారి ఈయన పరిస్థితిలోకి తొంగి చూద్దాం. జయపాల్ రెడ్డికి ఈ రాష్ట్రం అంటే ఇష్టమో లేదో తెలియదు, కానీ ఈ రాష్ట్ర రాజకీయాలంటే పరమ బోర్గా భావిస్తారని చెప్పుకోవచ్చు. దూరంగా ఉన్నానంటారు కాసేపు, మళ్లీ తొంగి చూస్తారు ఇటువైపు. రాష్ట్ర నేతలకు దూరంగా ఉంటారు, కానీ అడపాదడపా పెద్ద మనిషి తరహాలో అక్కడ ఢిల్లీలో కూర్చుని పాత టైపు పంచాయతీలు చేసేస్తుంటారు. తెలంగాణ ప్రాంతం అంటే మహామక్కువ అంటారు, కానీ ఆ సమస్యను తీసుకుని వెళ్లిన వాళ్లతో అర్థం కాకుండా మాట్లాడి పంపించేస్తారు. అసలు ఆయన ఏం చెప్పారో తలకెక్కని నేతలంతా ఆయన మాట్లాడిన ముక్కల్ని కింద మీద పేర్చేసుకుని తలో రకంగా అర్థం చేసుకుంటారు. ఇది జయపాలుడి వరుస. ఇక ఇటువంటి పార్లేలు పంచాయతీలు చేసినందుకే ఆయన పదవికి డిమోషన్ వచ్చేసిందని ఇవాళ తాటికాయలంత అక్షరాలతో రాసుకున్న మీడియా
తప్పటడుగు వేసిందో లేదో తర్వాత చర్చించుకోవచ్చు గాని ఈ జైపాలుడు గతంలో సమాచార శాఖ పోర్ట్ఫోలియో నిర్వహించి చక్రం తిప్పిన వారనే విషయాన్ని మాత్రం ఇక్కడ మర్చిపోకూడదు. ఆ టైంలోనే ఆయన తన పరపతిని పెంచేసుకున్నారు. తాను అనుకున్న మాటల్ని కావలసిన మీడియాలో తనకు కావలసిన పద్ధతిలో రాయించుకుని చూపించుకునే మార్క్ ఇన్ఫ్లుయెన్స్ ఆయనది. రిలయన్స్తో ఈ మధ్య తాను కోరి తెచ్చుకున్న వివాదమైన సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తాను చెప్పదలుచుకున్న విషయమైనా అక్షరం పొల్లుపోకుండా పతాక శీర్షికల్లో ప్రత్యక్షమైపోతాయి. ఇవన్నీ చూసిన సోనియాకు ఆయన మీదున్న గౌరవం పెరగాల్సింది పోయి తరగడమేమిటన్నదే అందరికీ అర్థం కాని ప్రశ్న. అయితే తనకంటూ సొంత వర్గం లేని, తనదైన ముద్ర లేని నియోజకవర్గంతో నాయకుడిగా చలామణి అయిపోవడం ఎన్నికల్లో సాధ్యం కాదనే నిజాన్ని అటు సోనియాతో పాటు ఇటు రాహుల్ కూడా గుర్తుంచే ఉంటారు. అందుకే ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారన్నది ఢిల్లీ కా ఖబర్. మొత్తం మీద ఇటువంటి పెద్ద ఆయనకు అక్కడ పరాభవం జరిగినా, పెత్తనాలు పెరిగినా, పదవులు వరించినా ఇక్కడ మాత్రం పెద్ద స్పందనేది ఎందుకు లేదో ముందే చెప్పేసుకున్నాం. ఎస్, దానికి కారణం ఆయన వలన మాకు కానీ మా రాష్ట్రానికి కానీ ఏం జరిగింది, ఒరిగిందేమిటన్నదే జనఘోష. రిలయన్స్ వాళ్లతో కొట్లాడి కేజీ బేసిన్లో వాళ్ల చమురు వ్యవహారాల్ని బయటకు తోడి వాళ్ల దోపిడీకి చెక్ పెట్టి వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ డబ్బును కాపాడానంటూ ఆయన చేసే భాష్యాన్ని చెప్పిన పత్రికలు ఎంత ఊదరగొట్టినా సోనియా మాత్రం ఉఫ్ అంటూ ఊదిపారేశారు. నేనెప్పుడు కూడా పోర్ట్ఫోలియోస్ విషయంలో ఆనందం కానీ దుఃఖాన్ని కానీ అనుభవించలేదు. నాకు పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు కూడా నాకు ఆనందం కలగలేదు. అది పోయినా దుఃఖం లేదు. ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోను సమర్థవంతంగా నీతివంతంగా నిర్వహించడమే నా బాధ్యత. ఇక్కడ ఆయనకు జాలి చూపిద్దామా లేక మనకేం ఒరిగిందంటూ సైడ్ ఇచ్చుకుందామా?